నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పెదపూడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అక్షర ఆంధ్ర యుఎల్ఎల్ఏఎస్ శిక్షణా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మండల ప్రజలకు విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈఎంసీ చైర్పర్సన్ శ్రీమతి జె. సూర్యకుమారి కృష్ణజ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్పర్సన్ శ్రీమతి జె. సూర్యకుమారి కృష్ణ మాట్లాడుతూ విద్యాదానం అన్యదానాల కంటే గొప్పదని ఉద్ఘాటించారు. ఓంకారం నుండి పుట్టిన తెలుగు అక్షరం ఆయుధంలాంటిదని, తెలుగు భాష మాధుర్యాన్ని ప్రతి ఒక్కరికీ పంచి అందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనకు అందరూ కృషి చెయ్యాలని ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి, ఎంఈఓ2 సత్యనారాయణ, ఎంఈఓ1 సత్యనారాయణ, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ సత్యనారాయణ, వెలుగు ఏపీఎం అరుణ తో పాటు జిల్లా అధికారులు, డెప్యూటీ డైరెక్టర్ పసుపులేటి పోసయ్య, ఏపీఓ త్రిమూర్తులు, ఎస్ఏ రాజేష్, సునీల్, ఆనంద్ హాజరయ్యారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన సీసీలు, గ్రామస్థాయి వీఓఏలు, గుర్తించిన వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మండలంలో అక్షరాస్యత పెంపుదలకు కృషి చెయ్యాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. అప్పటి వరకు కూడా ఇంటికి దీపం వెళ్ళాలని నానుడి పోయి మీరు వెళ్ళాలి చదువు ఇంటికి వెళ్ళగానే మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదే ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ వయోజన విద్యని ముందుకు తీసుకురావడం జరిగింది. దీని ఏంటంటే చాలా మంది ఇప్పుడు మన మండలంలో 1900 మందికి కూడా మిమ్మల్ని అందరినీ వాలంటీర్లుగా